నమస్కారం. ఈ వీడియోలో మనం చిట్ట చివరిది అయిన రేవతి నక్షత్రం వరకు వచ్చేసాం. అంటే 9 పాదాలు, 9 నక్షత్రాలు ఇక్కడి నుంచి 9 నక్షత్రాలు, 27 నక్షత్రాలు అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంచుమించుగా కొంత అటు ఇటుగా వారి గురించి మనం తెలుసుకునే విషయం అయితే అయిపోతుంది. వీళ్ళు సుందరంగా ఉండటము, భార్యాపుత్రులతో సుఖంగా జీవితం అనేది గడపటము, కొంత కామానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. శత్రువులను జయిస్తారు, విద్యావంతులు, అలాగే ఉన్నత ఉద్యోగాలు పొందుతారు, ఉద్యోగాలు అత్యున్నత స్థాయిని పొందుతారు, ధనవంతులుగా ఉంటారు, ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉంటారు, వాటి పట్ల ఇష్టంగా ఉంటారు, దేవబ్రాహ్మణ ప్రీతి, దైవభక్తి, మతాశక్తి కూడా కలిగి ఉంటారు అని మనం చెప్పవచ్చు. విష్ణు భక్తుడు, మృదు స్వభావి, గంభీరుడు, కానీ వీరికి ఉత్సాహం అనేది కొంత తక్కువగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ అధిపతి వచ్చేటప్పటికీ బుధుడు, దేవత పూష మరకతమును ధరించినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అంటే జాతి పచ్చ ధరించినట్టయితే మంచి జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రాధిపతిని కూడా ధరించే ఆ పద్ధతి అనేది మన జ్యోతిష్యంలో ఉన్నది. అంటే గురువును కూడా వీరు ధరించవచ్చు, అంటే కనకపుష్యరాగాన్ని కూడా ధరించవచ్చు. ఈ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని మనం కొంతమంది నక్షత్రానికి, కొంతమందికి రాశికి, కొంతమందికి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఇలా చెప్తూ ఉంటారు. అలాగే నడిచే మహాదశ ఉంటుంది మనకి. మొత్తం కూడా ఈ 9 మహాదశలు ఉన్నాయి కాబట్టి ఈ 9 మహాదశలకి కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి వ్యక్తిగతంగా పరిశీలించుకునే ఈ మనం రత్నధారణ చేయటం అనేది ఎంతైనా సరే మంచిది అని మనం చెప్పవచ్చు.